పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఆగస్టులో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద్ కోర్టుకెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులపై అనర్హత వేయాలని కోరారు. ఇవాళ వెలువడే తీర్పుపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, టీఆర్ఎస్ పార్టీపై బీఫామ్ పొంది టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీ మెంబర్షిప్ కి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా ఇతర పార్టీలకు వెళ్లి ఆ హోదాతోటే కొనసాగుతూ ఉన్నారంట కూడా. అదే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డి గతంలోనే హైకోర్టులో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, గతంలోనే కోర్టు ఈ విషయంలో తీర్పు రిజర్వ్ చేయడము, తీర్పు రిజర్వ్ సంబంధించినటువంటి అంశం ఈ రోజు తుది తీర్పు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉందనే దానిపై కూడా రెండు పార్టీల్లో ఉత్కంఠంగా నెలకొంది. పార్టీ ఫిరాయింపుల సంబంధించి గతంలోనే స్పీకర్ నోటీస్ కి తీసుకెళ్లాము, స్పీకర్ కు అనేక సార్లు ఫిర్యాదు చేశాము, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించామంటూ కూడా గతంలోనే పిటిషనర్లు ఈ విషయాన్ని కోర్టు ముందు కూడా తెలియజేయడం జరిగింది. సో ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేస్తుంది కాబట్టి ఈ రోజు కోర్టు పార్టీ ఫిరాయించినటువంటి ఈ 3 ఎమ్మెల్యేలపై మీరు ఎమ్మెల్యే హోదాకి అనర్హులు అంటూ ప్రకటన చేస్తుందా, లేదా ఇది స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశము, దీంట్లో మేము జోక్యం చేసుకొని ఆర్డర్స్ ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కూడా కోర్టు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది అనే దానిపై కూడా ఈ 2 వర్షన్స్ ఈ రోజు వెలువడించేటువంటి అవకాశం ఉంది. కోర్టు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అనర్హులు అంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఈ 3 పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోందనే దానిపై మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ఆగస్టులో విచారణ జరిపినటువంటి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడము, ఈ రోజుగా పూర్తి ఫైనల్ జడ్జిమెంట్ ని ఆదేశిస్తామన్నట్టుగా కూడా కోర్టు ఈ విషయం తెలియజేయడంతో ఈ రోజు అది విచారణకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. స్పీకర్ కు ఫిర్యాదు ఇచ్చిన స్పీకర్ స్వీకరించలేదు అంటూ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఈ విషయం గతంలో కూడా మీడియా ముందు తెలియజేయడము, కోర్టు నోటీస్ కూడా తీసుకెళ్లినట్టుగా ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో స్పీకర్ అర్హత వేటు వేయాల్సి ఉందని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని చట్టపరంగా ఈ పార్టీ మారిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలనే ఒక అంశం కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం, కోర్టు అన్ని వైపులు కూడా పరిశీలించి పిటిషనర్ తరపున వాదనలు కూడా విన్న తర్వాత ఈ 3 అనర్హతగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హులుగా ప్రకటిస్తుందా, లేదా ఇది తమ పరిధిలోకి రాదంటూ కోర్టు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుందనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. శివ, అయితే గతంలో ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు ఏ రకంగా ఉన్నాయి? సహజంగా కోర్టులు స్పీకర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయంలో అంటే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటే అది చట్టబద్ధంగా ఉందా, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది సమీక్షిస్తా గానీ ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోలేనటువంటి నేపథ్యంలో ఏ రకంగా తీర్పు ఉండే అవకాశం ఉందనుకోవాలి రవితేజ? ఎమ్మెల్యేల విషయంలో ఫుల్ ఫ్లెడ్జ్ రైట్స్ ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా స్పీకర్ కార్యాలయం గౌరవ హోదాలో ఉన్నటువంటి స్పీకర్ కి మాత్రమే అర్హత ఉంటుంది. స్పీకర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ఎమ్మెల్యే నడుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రజానాయకుడు రాజ్యాంగబద్ధంగా ఈ వ్యక్తిని ఎన్నుకొని
తనను ఓటేసి గెలిపించినటువంటి నాయకుల విషయంలో ఫైనల్ తీర్పు ఫైనల్ గా ఆదేశాలు ఇవ్వాల్సింది స్పీకర్ కార్యాలయమే. ఆ స్పీకర్ కార్యాలయం అధికారులే, స్పీకరే నేరుగా ఈ పిటిషన్ ని మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ స్వీకరించలేదు, స్వీకరించినా దీనిపైన యాక్షన్ తీసుకోలేదు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లోపు చర్యలు తీసుకొని అనర్హత వేటు వేయాల్సి ఉందని ఒక చట్టం చెప్తా ఉంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా ఈ పోరాటాన్ని చేస్తా ఉన్నామన్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈ విషయంలో గతంలో మీడియా ముందు కానీ కోర్టు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ అంశం కోర్టు ఈ రోజు పరిగణలోకి తీసుకొని ఎంత మేరకు వారి దాంట్లో జోక్యం చేసుకొని అనర్హతులుగా ప్రకటించేటువంటి అవకాశం నిపుణులు ఇప్పటికే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఈరోజు హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. తమ పరిధిలో ఉంది అంటే మాత్రం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది. తమ పరిధి కాదు ఇది స్పీకర్ ఛాంబర్ లో ఉన్నటువంటి అంశం, స్పీకర్ బాధ్యతగా వివరించాల్సినటువంటి అంశం అంటూ కూడా కోర్టు మరోసారి స్పీకర్ దీన్ని పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుందనే దానిపై కొద్దిసేపట్లో 10-10:30 ప్రాంతంలో మొదట ఈ ఫైల్ విచారణకు వచ్చినటువంటి వెంటనే దీనిపైన కోర్టు విచారణ చేపట్టి ఇటు మళ్ళీ పిటిషనర్ తరఫున న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు ఈ ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. శివ. ఓకే థ్యాంక్ యూ రవితేజ్.